ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1వ వచనంలో, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చాలా స్పష్టంగా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, శత్రువులను విస్తారమైన జనమును చూసినప్పుడు భయపడవద్దు. ఎందుకంటే మన పక్షముగా యుద్ధం చేయవాడు మన దేవుడైన యెహోవా. యాజకుడు వారి యొద్దకు వెళ్ళి, మీ హృదయములను జంకనివ్వవద్దు, భయపడవద్దు, వణకవద్దు, వారి ముఖమును చూచి బెదరవద్దు. ఎందుకనంటే మన శత్రువులతో యుద్ధం చేయే దేవుడు యెహోవానే, వారి చేతిలోంచి రక్షించేవాడు యెహోవానన్న మాటను జ్ఞాపకం చేసుకుని ఈ విశ్వాస పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో దేవుని పైన ఆనుకుని ముందుకు సాగిపోతాం. ఆమేన్.